వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు గ్రూప్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఈరోజు మార్నింగ్ వచ్చేసినాయి. ఎట్లా పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్ వల్ల మనకు టీఎస్పీఎస్సీ నుంచి సైట్ ఓపెన్ అయింది. మనము ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏమేమి మనకు ప్రియారిటీ ఇస్తే జాబ్ వస్తుంది, మనకు ఏ ముందు పెట్టుకుంటే ఏ వెనక పెట్టుకుంటే ఉద్యోగం వస్తుంది, తక్కువ మార్కులు వస్తే ఉద్యోగంకి మనకు ఎందుకు దగ్గర అవుతామని చెప్పేసి అన్ని విషయాలు ఈ వీడియోలో మనము చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, దెన్ ఇంకా ఫోన్ నెంబరు ఒకటి కింద మన హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే ఒకటి మనం ఏదైతే అప్లికేషన్లో వెబ్ ఆప్షన్కి ఇచ్చామో, ఏదైతే అప్లికేషన్లో ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్కి ఒకటి మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఇలా ఆ ఓటీపీ కొట్టిన తర్వాత మనకు మొత్తం అప్లికేషన్ ఇలా ఓపెన్ అయిపోతుంది మన నేమ్స్ తోటి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒకటి నోట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఆల్ వెబ్ ఆప్షన్స్ షో హర్ ఆర్ అవైలబుల్ వెబ్ ఆప్షన్ పోస్ట్ కోడ్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ డిపార్ట్మెంట్ వైజ్ అని చెప్పేసి ఇట్లా వస్తుంది నోట్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓన్లీ ఉమెన్కి వాళ్ళకు స్పెసిఫిక్ కోర్స్ సంబంధించినవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ 11B, 55B, 75B, 88B అండ్ 93, 94 ఆర్ ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని చెప్పేసారు. ఇవి ఎగ్జాంపుల్సే. ఇంకా వాళ్ళకు ఉమెన్స్కి అయితే ఏవైతే ఉన్నావో ఆ పోస్టులన్నీ ఉమెన్కి, మిగతావన్నీ మనకు ఎలిజిబిలిటీ లేవు, బాయ్స్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఉంటాయి. దీంట్లో స్పెసిఫిక్గా కొన్ని హైట్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నవి, అవి కూడా సరే కొంతమంది అబ్బాయిలకు హైట్ ఉన్నటువంటివి, ఉమెన్కి సంబంధించిన ఉమెన్ పోస్టులు ఉంటాయి. మనకు ఇక్కడ ఏవైతే ఉండవో మనం ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి 102, 103 డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, ఆ 102, 103 డిపార్ట్మెంట్లో ఇక్కడ మనకు అన్ని ఇట్లా క్లియర్ కనపడతాయి. మనం ఏమేమి ఎలిజిబిలిటీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు కదా, ఎలిజిబుల్ పోస్ట్ కోడ్స్ ఆర్ పర్ ద సబ్మిట్ అప్లికేషన్ డేట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే స్టెప్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి కింద డిస్ప్లేయింగ్ పోస్ట్స్ అని చెప్పేసి ఉంది. ద సిస్టమ్ విల్ ఫస్ట్ షో యువర్ లోకల్ డిస్టిక్ అకార్డింగ్ టు ద ప్రెసిడెంటల్ ఆర్డర్ ఫాలోడ్ బై ఆప్షన్స్ ఫర్ ద డిస్టిక్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ డిస్టిక్స్ మనకు షోయింగ్స్, మన డిస్టిక్స్ లోకల్ అయితే నాకు ఇక్కడ కరీంనగర్ లోకల్ అని చెప్పేసి కరీంనగర్ లోకల్ చూపిస్తుంది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే హైదరాబాద్ డిస్టిక్ లోకల్ చూపిస్తుంది ఫస్ట్లో. తర్వాత నీకు వరంగల్ అయితే వరంగల్, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, సంగారెడ్డి అయితే సంగారెడ్డి, నీకు లోకల్ ఫస్ట్ డిస్టిక్స్ నీ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు ఏవైతే ఉండో అన్నీ ఇలా కింద మొత్తం అన్నీ చూపించేస్తుంది. ఇక్కడ అన్ని డిస్టిక్లు ఫస్ట్, తర్వాత వేరే సంబంధించిన పోస్టులు చూపిస్తుంది. మన వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్ కట్గా ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు క్లియర్గా సబ్మిషన్ చేసుకోవడానికి మీకు క్లియర్ కట్గా అనువుగా ఉంటుంది. ఈ వీడియో నేను అందుకే చేస్తున్నాను. పొద్దునుంచి క్లియర్గా ఈ వీడియో ఏంది మొత్తం అని చెప్పేసి అర్థమైన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను నేను, అందుకే మీకు చెప్తున్నా. నెక్స్ట్ వన్ చూసుకుంటే డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్ లిస్ట్ మనం ఇక్కడ చేయంగానే, ఇది నేను ఆల్రెడీ చేశాను, ఇక్కడ మళ్ళీ ఒకటి కూడా డౌన్ చేస్తున్నాను. ఇట్లా ఓపెన్ చేయగానే మొత్తం ఇట్లా మనకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన 22 పేజీలు డౌన్లోడ్ అవుతుంది. మొత్తం ఎన్ని అంటే మనం 759 పోస్టులకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఉన్నవి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్స్ కౌంట్ 759, నాట్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్ కౌంట్ 0, టోటల్ వెబ్ ఆప్షన్ కౌంట్ 759. ఇక్కడ మనం ఎన్నైతే ఉన్నామో అన్ని విల్లింగ్కి వస్తుంది, ఎన్నైతే విల్లింగ్ లేమో ఇక్కడ 0 వస్తుంది. అది కూడా ఎక్కడ నాట్ విల్లింగ్ అని చెప్పాలి, ఎక్కడ విల్లింగ్ అని చెప్పేసి అనేది నీ వీడియోలో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఎంత కష్టపడి చదివినా మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు కూడా సరే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమందికి మార్కులు ఎక్కువ వచ్చినా ఉద్యోగం రాదు, కొంతమందికి మార్కులు తక్కువ వచ్చినా ఉద్యోగం వస్తుంది. దీంట్లో మీరు ఎందుకు వస్తుంది అని అంటే మనం ఇచ్చే వెబ్ ఆప్షన్లో కూడా సరే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ఇది నేను చెప్పే వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు జాబ్కి వచ్చడానికి ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా లెంతీగా అయిన వీడియో మీరు ఓపికతో చూడండి. ఎన్నో రోజులు కష్టపడి చదివింటాం కాబట్టి ఇట్లాంటిది మనకు క్లియర్గా తెలిస్తే అనుభవంతో చేస్తున్నాం కాబట్టి మీకు ఇది ఒకటి ఎగ్జాంపుల్గా నేను చేస్తున్నటువంటి వీడియో. ఇక్కడ చూడండి, నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే డౌన్లోడ్ ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, టు సింప్లిఫై ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ ఏ డౌన్లోడ్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్. యూ కెన్ ప్రింట్ ద ఎలిజిబుల్ వెబ్ ఆప్షన్ లిస్ట్ అండ్ మార్క్ యువర్ ప్రిఫరెన్స్ ఆన్ ది ప్రింటెడ్ పేపర్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద సిస్టమ్. మీరు అంటే ప్రిఫరెన్స్ ఇచ్చేది సిస్టమ్ లోపల కంటే ముందే వెళ్ళకంటే ముందే
ఇప్పుడు 22 పేజీలు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ మీరు ఏదైతే తీసేసుకొని ఎక్కడైతే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో అక్కడ మీరు రౌండ్ మార్క్ చేసుకొని ఇక్కడ సిస్టమ్ లోపల ఒకటి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆప్షన్, ఇంకోటి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు అట్లా రౌండ్ అప్ చేసుకొని ఉంటే మీకు సింపుల్గా అర్థమవుతుందని చెప్పేసి సెకండ్ యొక్క దానికి సంబంధించినది. సబ్మిట్ ప్రిపరేషన్ ఏం చెప్తున్నా అంటే ఇఫ్ యూ మార్క్ యువర్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ పాయింట్ 2 you can quickly enter into the system. Each web options is default filled the willing to joining option. If you're not interested, not willing join the department post, you can change to willing to join option to not willing join by the changing drop down value. మనకి ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఈ లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో ఉండిన తర్వాత మనకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత కొండి ప్రివ్యూ నెక్స్ట్ కొట్టిన తర్వాత రివైజ్ ప్రిఫరెన్స్ తర్వాత కొండి సేవ్ ప్రిఫరెన్స్ ప్రివ్యూ నెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను, ఒక్కసారి అది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కింద ఏంది ఎట్లా చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు ఇది ఉన్నటువంటి వీడియోలో చూద్దాం. అది అయిపోయిన తర్వాత రివ్యూ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ చూడండి కింద నేను చెప్పాను కదా రివ్యూ సబ్మిషన్ ఉంది, ప్రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది, సబ్మిషన్ అని ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ రివ్యూ సబ్మిట్ ఆప్షన్. ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ ఆప్షన్ ఏ లిస్ట్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్ will appear allowing to assign an order of preference. The list of not willing to join options will also be displayed. Build the willing to join list which is only for preference. మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు చేసుకున్న దానికి వెబ్ ఆప్షన్లో ఇచ్చుకున్న దానికి ఒకటి ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారో 1 అని చెప్పేసి 2 అని చెప్పేసి 3 అని చెప్పేసి 4 అని చెప్పేసి వస్తుంది. అక్కడ ఇచ్చుకున్న తర్వాత రివ్యూ అని చెప్పేసి కొట్టిన తర్వాత ఎక్కడైతే మీరు వెబ్ ఆప్షన్లో ప్రిఫరెన్స్ ఇవ్వలేదు వెబ్ ఆప్షన్లో అక్కడ విల్లింగ్ అనే దానికి విల్లింగ్ అని ఇచ్చేస్తే మీరు ఇంకో ఆప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. విల్లింగ్ లేమనుకోండి నాట్ విల్లింగ్ అని చెప్పేసి ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే రివైజ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, ఇఫ్ ద యూజర్ బ్రౌజర్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది రివైజ్ ప్రిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఇఫ్ ద యూజర్ అబ్జర్వ్స్ ఎనీ డివియేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ willing to join, not willing to తర్వాత కొండి జాయిన్ మార్క్డ్, దెన్ యూ కెన్ రివైజ్ బై ద ఆర్డర్ అండ్ చూసింగ్ దిస్ ఆప్షన్. అది అయిపోయిన తర్వాత కొండి మనకు ఏందని చెప్పేసి కింద అన్ని ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాతనే మార్క్ పెట్టుకున్న తర్వాత చూసింగ్ ద ఆర్డర్ ఆప్షన్ చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రింట్ అన్నోటెడ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. ప్రింట్ ద లిస్ట్ ఆఫ్ విల్లింగ్ టు జాయిన్ వెబ్ ఆప్షన్ అండ్ manually enter the order preference the paper for entering willing to join order and the system with pass is with is enter the preference number starting from 1 to 1 up to the total number of willing to join option selected. ఇక్కడ ఏంటంటే టోటల్ నెంబర్స్ని సెలెక్ట్ చేసేసుకుంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అన్ని ఆప్షన్స్ని అన్నీ పెట్టండి, ఒక్కటి కూడా వదిలేయద్దండి. ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 11B ప్రిఫరెన్స్ లేడీస్ వాళ్ళకైతే ఏంటంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లేడీస్ సంబంధించిన పోస్టులని ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి 1:3లో సెలెక్ట్ అయిన వాళ్ళు. ఎందుకంటే మీకు మార్కులు తక్కువ వచ్చినామని చెప్పేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లు మనకు సంబంధించిన ఫారెస్ట్ కానీ సరే పంచాయత్ సెక్రటరీ కానీ సరే మంచి డిపార్ట్మెంట్లు పెట్టారనుకోండి అవి రావు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో ఫస్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్లో మనకు ఛాన్స్ ఉంటుంది. లేడీస్కి ఫస్ట్ మటుకు లేడీస్ సంబంధించిన మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు లేడీస్ పోస్టులనే ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళకు జాబ్లు వస్తాయి. ఎట్లాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ క్యాండిడేట్ వాళ్ళు కానీ సరే ఎస్సీ ఎస్టీలు కానీ సరే ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళు కొద్దిగా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళని ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీకు అనుగుణంగా ఉన్న పోస్టులు లేడీస్ ప్రిఫర్ ఇవ్వండి. బాయ్స్ కూడా సేమ్ అట్లానే బాయ్స్కి ఎలిజిబుల్ ఉన్న పోస్టులు తక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్లో మనకు ఏవైతే తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కొద్దిగా ఏ జాబ్లు అయితే అంటే ఏ డిపార్ట్మెంట్లు అయితే ఇష్టపడరో ఆ డిపార్ట్మెంట్ల యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మనకు చాలా మంచిది. ఎందుకంటే జాబ్ 100% రావడానికి ఛాన్స్ ఉన్న స్కోప్ అనేటివి వస్తుందంటే మనకంటే ఇంకా ముందు ఆలోచన చేసిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చి అట్లా కొద్దిగా ఒక 80% 90%లో మనకు స్కోప్ ఉండడానికి ఒక 20% రాకపోవడానికి ఉండొచ్చు. ఇది మనకు ఒక అనువైన దారి కాబట్టి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెట్ ఆర్ మేక్ చేంజ్ అని చెప్పేసి సబ్మిట్ ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు సబ్మిట్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎంటర్ క్లిక్ ద ఫైనల్ సబ్మిట్ ఆప్షన్. అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టేసిన దాని తర్వాతకి సబ్మిట్ కొట్టేస్తే చేంజ్ అయిపోతుంది. రీసెట్ ఆర్ మేక్ చేంజెస్ ఇఫ్ ద యూజర్ విషెస్ టు చేంజ్ దేర్ ప్రిఫరెన్స్ ఎట్ ద స్టేజ్ దే మస్ట్ సెలెక్ట్ ద రీసెట్ ఆప్షన్
దిస్ విల్ erase the provisionally entered preference order, allowing the user to re-enter the order preference after making revisions. The new preference order must be entered. ఎక్కడైతే మీరు రీసెట్ చేసినారనుకోండి, రీసెట్ చేసిన తర్వాత మీకు అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకసారి చేసామనుకోండి, దాదాపు అంటే ఒక ఆల్మోస్ట్ 10 నుంచి 15, 20 నుంచి 25 నిమిషాలు మనకు దాదాపు అంటే గంట కూడా పడుతుంది. ఎందుకంటే ఒక్కటి కాదండి, 759 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. కాబట్టి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక 10-15కి ఇస్తారు, వాళ్ళు అయిపోతుంది, ఎక్కువ పెట్టరు వాళ్ళు. అక్కడ అన్ని వాళ్ళు నాన్ విల్లింగ్ జాయినింగ్ అని వాళ్ళకు కూడా సరే అదొకటి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కొద్ది టైం తొందర అయిపోతుంది. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు టైం 1-2 గంటలు కూడా ఎక్కువ కూడా పడుతుంది. సో కాబట్టి చాలా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే డౌన్లోడ్ ఫైనల్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ద సిస్టమ్ విల్ జనరేట్ అట్ PDF ఫైల్ కంటైనింగ్ యువర్ విల్లింగ్ టు జాయిన్ ఆప్షన్స్ with their assigned preference order numbers as will the not willing to join options. మీరు ఎక్కడైతే ఇవ్వలేదో అక్కడ నాన్ విల్లింగ్ జాయినింగ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ మనం వెబ్ ఆప్షన్లోకి మనము ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ విల్లింగ్ టు జాయిన్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి డిస్టిక్లో ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ అండ్ కామారెడ్డి, ఇవి CD అని చెప్పేసి క్యాడర్ 3కి సంబంధించిన కంప్రైజ్ డిస్టిక్ పోస్టులు అని చెప్పేసి ఇది ఉన్నవి. ఇక్కడ మనకు కామారెడ్డి లోపల ఇవి కరీంనగర్ సంబంధించిన ఇవి, కింద కరీంనగర్ లోపల కింద ఇవి. ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో, కమిషనర్ ఆఫ్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. ఇక్కడ వచ్చేసి వెబ్ ఆప్షన్ పోస్ట్ కోడ్ ఉంది, ఇక్కడ ప్రిఫరెన్స్ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్ ఇట్లా రాగానే నేను ఒకటి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకొకటి ఇక మనకి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్, కమిషనర్ ఆఫ్ అకౌంట్స్, కమిషనర్ ఆఫ్ ఫర్ కోఆపరేషన్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, రిజిస్టర్ డిపార్ట్మెంట్ ఉంది, సివిల్ సప్లైస్లో ఉంది, పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీస్ ఉంది, కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, కమిషన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఉంది, ఇంకా సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉంది, తెలంగాణ షెడ్యూల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ ఏవైతే మన కరీంనగర్లో సంబంధించిన అన్ని డిస్టిక్ పోస్టులు ఫస్ట్ చూపిస్తాయి. ఇక్కడ ఎంత అయిపోయిన తర్వాత మనకు టాప్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉన్న వెబ్ ఆప్షన్స్లలో మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకుంటూ రావాలి. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను 5 పెట్టాను. దీనికి 5 పెట్టేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చాము కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చాము ప్రిఫరెన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇచ్చాము అనుకోండి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ ఒకటి ఆర్డర్ ప్రిఫరెన్స్ వాల్యూ ఈజ్ 3 మిస్సింగ్ ద గివెన్ ప్రిఫరెన్స్ అంటుంది. అంటే ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటిలో వెబ్ ఆప్షన్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ వెబ్ ఆప్షన్ కోడ్స్లో వచ్చేసి ఏదైతే ఇవ్వాలో ప్రిఫరెన్స్ ఆర్డర్లో మనకి ఇక్కడ సంబంధించిన వాటిలో ఉంది. అవి ఏం చెప్పేసి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ లిస్ట్ ఉంది కదా, ఆ దాంట్లో చెక్ చేసుకుంటూ వస్తే మనకు వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెబ్ ఆప్షన్స్ ఒకటి 4 ఇచ్చాను. ఇది అయిపోయిన తర్వాత చివరిలో ఏముందో ఒకసారి చూద్దాం, మీకు అంతే క్లియర్గా చూపిస్తాను. ఇవి మనకు ఇచ్చుకుంటూ ఉండేటివి అన్ని స్టేట్ క్యాడర్ సంబంధించిన పోస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఈ మిగతా డిస్టిక్కి సంబంధించినవన్నీ అన్నీ ఉన్నాయి. మొత్తము 759 సంబంధించినవి ఉన్నాయి. మార్కులు లోకల్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు లోకల్లో తీసుకుంటే, మార్కులు కొద్దిగా తక్కువ వచ్చిన వాళ్ళు స్టేట్ క్యాడర్ సంబంధించిన పోస్టుల్లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల వాళ్ళు డిస్టిక్ లోకల్నే తీసుకుంటారు కాబట్టి, రాని వాళ్ళు స్టేట్ క్యాడర్లో ట్రై చేస్తారు. ఇంకొకటి రాని వాళ్ళు పోస్టులు మార్కులు తక్కువ ఉన్న వాళ్ళు పోస్టులు చాలా తక్కువ, అంటే ఎక్కువ వాల్యూ లేని పోస్టులకు అన్నటువంటి ఉంటుంది కదా, ఏదో ఒకటి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జాబ్ రావాలనుకునే వాళ్ళు వాటిని చూసుకుంటే చాలా బెటర్. మనకి ఏదో ఒకటి అయితే జాబ్ అయితే కంపల్సరీ జాబ్ రావాలి. జాబ్ వచ్చేదానికి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు కింద ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఏదైతే లీస్ట్గా ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మనం చేసుకుంటే మనకు జాబ్ వచ్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. బాయ్స్ అయినా కానీ సరే, లేడీస్ అయినా కానీ సరే, ఎవరైనా కానీ సరే. లేడీస్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు లేడీస్ పోస్టులనే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ ఇష్టం, అది ఏదైనా ఇచ్చుకోవచ్చు, మనకి దాంట్లో పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా ఇచ్చిన తర్వాత కింద లాస్ట్లో ఈ 759 మటుకు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కంపల్సరీ 759 ఆప్షన్స్ ఉన్నవి. 759 కంపల్సరీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఎక్కడో దగ్గర మనకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎక్కడో ఒకసారి మనకు వస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్రివ్యూ నెక్స్ట్ ఉంది, రివైజ్ ప్రిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, మనకు ప్రివ్యూ నెక్స్ట్ అని కొట్టామనుకోండి,
రివైజ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసింది. ఇక్కడ రివైజ్ ప్రిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ రివైజ్ ప్రిఫరెన్స్లో ఇక్కడ చూడండి, ఈ రివైజ్ ప్రిఫరెన్స్లో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ విల్లింగ్ టు జాయినింగ్ అని చెప్పేసి నెంబర్ కొట్టాము. ఇక్కడ మనం ఎక్కడైతే వెబ్ ఆప్షన్ ఇవ్వలేదో నాట్ విల్లింగ్ టు జాయిన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఎక్కడైతే మీరు వెబ్ ఆప్షన్కు ఆప్షన్ ఇవ్వలేదో అక్కడ మీరు నాట్ విల్లింగ్ జాయినింగ్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇది ఎవరు ఇవ్వాలి? మార్కులు బాగా వచ్చిన వాళ్ళు, ఎక్కువ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్రూప్ 4లో వచ్చినటువంటి మార్కులు 300కి 119, 200 టాప్లో ఉన్న వాళ్ళు ఒక 10, 15, 20, 30 ఇస్తారు. మొత్తం అయితే ఏమి ఇవ్వరు కదా వాళ్ళు. మార్కులు హైప్లో ఉన్న వాళ్ళు 100% వచ్చిన వాళ్ళు మిగతా ఆప్షన్స్ని మటుకు కంపల్సరీ నాట్ విల్లింగ్ అని చెప్పేసి ఇస్తేనే ఇక్కడ మనకు సబ్మిషన్ అనేది జరుగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో వెబ్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత కొన్ని కింద ఇక్కడ మళ్ళీ ఇలా ఉంటుంది. ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ ప్రిఫరెన్స్ అని కొడితే మొత్తం ప్రిఫరెన్స్ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ ప్రిఫరెన్స్ అని కొట్టాలి. సబ్మిట్ ప్రిఫరెన్స్ అని ఇస్తే సబ్మిట్ అయిపోయి మనకు ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ ప్రిఫరెన్స్ అని కొట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్డ్ సెలెక్ట్ అయ్యింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే సేవ్డ్ సెలెక్ట్ అయిన తర్వాత కొండి మనం బ్యాక్ వచ్చామనుకో, ఇక్కడ ఇంకా సబ్మిట్ కాలేదు. ఇక్కడ సబ్మిట్ కాలేదు. ఒకటి ఈ కింద అయిపోయిన తర్వాత కొండి నెక్స్ట్ చూడండి, కింద వచ్చిన ప్రతి ఒక్కటి మనము కింద ఇక్కడ చేసిన తర్వాత అంటే ఫస్ట్లే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆప్షన్ 1 అని ఇచ్చిన తర్వాత కింద కంపల్సరీ ఇప్పుడు నేను కొట్టింది సేవ్ అని కొట్టాలి. సేవ్ అని కొడితేనే వెబ్ ఆప్షన్లో మనకు వెబ్ ఆప్షన్ సేవ్ అయినట్టు ఉంటుంది. అంటే ప్రిఫరెన్స్ ఆర్డరు సేవ్ అయిపోతుంది. అలా మీరు చేయలేదు అనుకోండి, సేవ్ అవ్వదు. అది మళ్ళీ ఇలానే చూపిస్తుంది. ఒకటి చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఓకే, అయిపోయింది. ఇది మనకు మళ్ళీ రావాలి. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి మనం ఫ్రెష్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లా వస్తుంది మళ్ళీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్ ఎక్కడ ఉంది కదా, వెబ్ ఆప్షన్స్ గ్రూప్ 4 సర్వీస్ అని ఇలా కొట్టిన తర్వాత మనకు ఇలా ఒకటి టీఎస్పీఎస్ ఐడి, తర్వాత కొండి ఇట్లా హాల్ టికెట్ నెంబరు, తర్వాత కొండి మనకు ఇక్కడ ఒకటి డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే ఇట్లా ఒకటి మనకు ఓటీపీకి నెంబర్ వస్తుంది. ఇక్కడ ఒకటి ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొడితే మొత్తము మనకు వచ్చేస్తుంది. సో నీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మొత్తం స్టార్ట్ అవుతుంది. అంత అయిపోయిన తర్వాత ఒకటి ఆప్షన్ ఇచ్చిన తర్వాత కింద ఇచ్చినటువంటి సేవ్ ఆప్షన్ కొడితేనే సేవ్ అవుతుంది ప్రిఫరెన్స్. నెక్స్ట్ మళ్ళీ మనము వెళ్ళిన తర్వాత కూడా ఇంకోటి సేవ్ ప్రిఫరెన్స్. అట్లా మొత్తం మనకు మిస్ అయిందనుకోండి, రివైజ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. ఇది క్లియర్ కట్గా మొత్తం వీడియోలో ఉన్నటువంటిది సంబంధించింది. మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో మీకు చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. మీరు ఫోన్లో చేసేదానికన్నా సిస్టంలో చేయండి. సిస్టంలో చేస్తే మనకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ పెద్దగా ఉంటే ఈజీగా అవుతుంది. మీరు చాలామంది కొంతమంది నేనైతే వెబ్ ఆప్షన్ లిస్ట్ సంబంధించిన లిస్ట్ 759 సంబంధించిన పోస్టులు అవి ఉన్నాయి కదా, అవి వీలైతే తీసుకొని పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, అట్లా తీసుకుంటే చాలా మంచిదండి. మనకే బాగా ఈజీగా అయిపోతుంది. ఈ ఆప్షన్ ఇది ఇచ్చుకున్నాము, ఏ ఆప్షన్ పెట్టుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి ఉండాలి. డైరెక్ట్ మీరు 20 పేపర్లు ఏముంది, 20 పేపర్లు తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మనకి 20 పేపర్లు తీసుకొని చేసుకుంటేనే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. లేదనుకోండి మనకు చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఒకటి ఇచ్చేపోయి ఒకటి ఎడిట్ ఆప్షన్ ఇస్తారో కూడా చెప్పలేం. మళ్ళీ ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి ఉండదు, డైరెక్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఫైనలైజేషన్ లిస్ట్ ఇస్తారు. సో కాబట్టి ప్రింట్లు తీసుకోండి కంపల్సరీ. నీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రింట్ తీసుకోండి, మ్యాండేటరీగా చెప్తున్నాను నేను. అది తీసుకున్న తర్వాత మనకు క్లియర్ కట్గా ఒకసారి రౌండ్ అప్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చేసినాం అనుకోండి సరిపోతుంది. మరీ చెప్తున్నా, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు 759 ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇవ్వండి. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఎన్ని ఇచ్చుకుంటారు అనేది మనకు అంత ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సో కాబట్టి మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు మటు కంపల్సరీ అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటేనే సరిపోతుంది. ఈ వీడియోలో మీకు పూర్తిగా సమాచారం నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే తెలియని ఉన్నారో, మీకు అడిగితే ఎవరైనా ఉన్నారో వాళ్ళని మీరు ఇబ్బంది పడకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఉంటే కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఇది మీకు చాలా అంటే చాలా సరిపోయేది కాబట్టి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ గ్రూప్ 4 వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్.